ఈ ఇయర్ నాకు చాలా స్పెషల్. ఈ ప్రతి ఇయర్ గుర్తు తెచ్చుకుంటాను. ఎందుకంటే ఈ ఇయర్ మర్చిపోవడానికే లేదు. ఎందుకంటే నాకు ఈ ఇయర్ బేబీ పుట్టింది కాబట్టి. నేను అనుకున్నట్లుగా నాకు ఫస్ట్ బాబు, తర్వాత పాప పుట్టాలి అనుకున్నాను. అలానే నాకు పాప పుట్టింది కాబట్టి ప్రతి ఇయర్ తన బర్త్డే వచ్చేటప్పటికి ఈ ఇయర్ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. 2025 అనేది నేను మర్చిపోలేని ఇయర్. ప్రతి ఒక్కరికి సెకండ్ బేబీ ఫస్ట్. ఒకవేళ బాయ్ ఉంటే గర్ల్ కావాలని, గర్ల్ ఉంటే బాయ్ కావాలి అనుకుంటారు. అలానే నేను కూడా నాకు ఫస్ట్ బాబు కాబట్టి నెక్స్ట్ పాప కావాలి అనుకున్నాను. అంటే ఒకవేళ అది బాబు అయినా సరే మనం యాక్సెప్ట్ చేస్తాం, కానీ ఒక బాబు ఒక పాప అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా. అలానే నేను కూడా ఎన్నో బాబు ఉన్నాడు కాబట్టి పాప పుడితే బాగున్నాను అనుకున్నా. అలానే నాకు పాప పుట్టింది కాబట్టి ఈ ఇయర్ చాలా అంటే చాలా చాలా ఎమోషనల్ అండ్ హ్యాపీ ఇయర్. చూడు చూడు లెక్క దగ్గర చూడు. బాగానే ఉందా? సేమ్ మోనితే అయ్యో లోపల తీయాలి. ఉంటూ వస్తుంది. या गंगोर्यासिनी बाली या राका या सरस्वती इंद्राणी मत्वोदये एवर्णानीं स्वस्तये यस्तार्दा कीर्णामन्यमानो मत्यमत्योजो हवीमि जातवेदोषो अस्माहुदेः प्रजाप्रेज्ञेम तत्त्वमस्यां यस्मै त्वं सुकृते जातवेदो लोकवत्ये कृणवस्योनम् अस्मिन् सपुत्र స్టార్ట్. ఒకసారి చూపించు గణేష్ బాబా చూపించు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. ఈ ఇయర్ ఎండింగ్లో మా పాప బారసాల అయ్యింది. నేమ్ కూడా మేము అప్పుడే రివీల్ చేసాము. మా పాప పేరు జాన్వికా సరస్వతి. అయితే ఈ ఇయర్ ఎండింగ్కి ఇదే మాకు స్పెషల్.